బీకేగూడలో డివిజన్లో ప్రెషర్ వాటర్ సప్లై అరికట్టాలని జీఎం డీసీఎంకి వినతి పత్రం ఇద్దామని వెళ్లిన అందుబాటులో లేని జీఎం తర్వాత డీసీఎం మరియు మేనేజర్కి వినతి పత్రం సమర్పించి గత 2 నెలలలో సప్లై వాటర్ సమస్యలో ప్రెషర్ అని చెప్పినా పట్టించుకుంటలేరు. అధికారులు ఇకనైనా నీటి సమస్యలను పరిష్కరించాలని చెప్పి స్థానిక బీకేగూడ ఎల్ఐజీ కాలనీ వాసులు వినతి పత్రం సమర్పించడం జరిగిందని, ఇప్పుడు ఇలా ఉంటే వేసవి కాలంలో నీటి సమస్య ఎలా ఉంటుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా అధికారులు చర్యలు తీసుకుని సమస్య పరిష్కరించాలని కోరారు. గత 2 నెలల నుండి బీకేగూడలో లో ప్రెషర్ వాటర్ ఉందని చెప్పి జీఎం గారు లేకపోతే డీజీఎం గారికి వచ్చి మేము కాలనీ అసోసియేషన్గా ఎల్ఐజీ కాలనీ వాళ్ళము బీకేగూడ పరిసర ప్రాంతాల వాళ్ళు కూడా చాలామంది మహిళలతో పాటు వచ్చి గతంలో 2 సార్లు లిఖితపూర్వకంగా కంప్లైంట్ కూడా ఇచ్చినాము. లో ప్రెషర్ వాటర్ ఉంది, అదేవిధంగా టైమింగ్ చేంజ్ వల్ల కూడా కొంచెం లో ప్రెషర్ పెరుగుతుందేమో అనుకుంటే కూడా పెరగలేదు. అలా అని చెప్పి లిఖితపూర్వకంగా ఇచ్చినా కానీ ఇంతటి వరకు వాళ్ళది రెస్పాన్స్ ఏం లేదు. లో ప్రెషర్ ఎందుకు వస్తుంది అంటే మాకే నీళ్ళు వస్తలేవు, ఏం చేయమని చెప్పి ఉల్టా వాళ్ళే మాకు చెప్పడం జరుగుతుంది. మరి ఎండాకాలము రాకముందే జనవరి ఫిబ్రవరిలోనే ఇంత సమస్య ఉంటే రాబోయే కాలంలో మరి ఎట్లా సమస్య ఉంటుంది? ఇలాంటి సమస్య రాకుండా తక్షణ చర్యలు తీసుకోమని చెప్పి ఎన్నో విధాలుగా ప్రజలు విన్నవించుకున్న స్పందన మాత్రం అధికారుల నుండి లేదు. ఇప్పుడు కూడా మేము రావడం జరిగింది. ఇక్కడ సీనియర్ సిటిజన్స్ వాళ్ళు అసోసియేషన్ నుండి చాలామంది 70 ఏళ్ళ పై వాళ్ళు కూడా వచ్చి గంట సేపు జరుగుతుంది ఇక్కడికి వచ్చి. ఇంతవరకు జీఎం గారు రెస్పాండ్ లేదు, డీజీఎం గారు రెస్పాండ్ లేదు. ఫోన్లు చేస్తే ఫోన్లు కూడా వాళ్ళు లేపట్లేరు. మరి ఈ సమస్యని మరి ఎలా పరిష్కరిస్తారు? అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరైనా దీనిపైన స్పందించి మాకు న్యాయం జరిగి ఎండాకాలంలో ఇబ్బంది లేకుండా నీళ్లు వచ్చేలా చూడాలని చెప్పి కోరుతున్నాను. చెప్పండి. నా పేరు అనంత్ రెడ్డి, ఎల్ఐజీ కాలనీ ప్రెసిడెంట్. లాస్ట్ 15 ఇయర్స్గా అక్కడ ఉంటున్నాము. ఈ సమస్య మాత్రం అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా సమస్య తీరలేదు. నంబర్ ఆఫ్ రిప్రజెంటేషన్స్, ఇంతకుముందు 3 జనరల్ మేనేజర్లు మారినారు. వాళ్ళందరికీ కూడా రిప్రజెంటేషన్ ఇస్తూనే ఉన్నాము, కానీ ఈ రోజు వరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అందరికీ బోర్లు లేవు. బోర్లు ఉన్న వాళ్ళైతే మేనేజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, కానీ బోర్లు లేకుండా ఉన్నవాళ్ళు ట్యాంకర్లు తెప్పించుకోవాల్సి వస్తుంది. ఈ జనవరి ఫిబ్రవరి మార్చిలో బిగినింగ్లో ఉన్నప్పుడే ఈ విధంగా ఉన్నది అంటే మరి ఏప్రిల్ మే జూన్లో ఏ విధంగా ఉంటుంది అనేది వాళ్ళు గమనించాలి. దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకోవాలని మా కోరిక.